ఐపీఎల్ అయిపోయి 2 రోజులు అయిపోయింది. క్రికెట్ అభిమానులు రాత్రి అవ్వగానే ఐపీఎల్ మ్యాచ్లు చూడడానికి బాగా అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడు మరో క్రికెట్ లీగ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తోంది. అండ్ అది కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్. అందరికీ తెలుసు, ఇంకొక 4 రోజుల్లో T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం T20 వరల్డ్ కప్ జరగబోతోంది. ఈసారి చాలా టీమ్స్ T20 వరల్డ్ కప్ లో పాల్గొనబోతున్నాయి. టోటల్ గా 20 దేశాలను 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ స్టేజ్ లో టాప్ 2 లో ప్రతి గ్రూప్ లో ఉన్న 2 జట్లు అంటే 8 జట్లు సూపర్ 8 కి అర్హత సాధిస్తాయి. ఇక ఆ తర్వాత సెమీస్ గురించి మనందరికీ తెలుసు, ఎప్పుడు చూస్తూనే ఉన్నాము. జూన్ 29 బర్బడాస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈసారి అమెరికా మరియు వెస్టిండీస్ ఈ 2 కంట్రీస్ కూడా T20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక టీమిండియా గ్రూప్ ఏ లో ఉంది. భారత్ తో పాటు పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, ఇక వన్ ఆఫ్ ద హోస్టింగ్ కంట్రీ అయిన అమెరికా కూడా అదే గ్రూప్ లో ఉంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే, గ్రూప్ ఏ కు సంబంధించిన ప్రతి మ్యాచ్ ను కూడా అమెరికానే హోస్ట్ చేయబోతోంది. అంటే మన వాళ్ళు మొత్తం అన్ని మ్యాచ్లు గ్రూప్ స్టేజ్ లో అమెరికాలోనే ఆడబోతున్నారు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అమెరికాలో మ్యాచెస్ జరుగుతున్నాయి, మరి మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఆ మ్యాచెస్ ఎప్పుడు వస్తాయి? మీ డౌట్ కరెక్ట్ అనేదే. ఎందుకంటే చాలా మ్యాచ్లు మనకు సంబంధం లేని టైమింగ్స్ లో స్టార్ట్ కాబోతున్నాయి. అయితే టీమిండియా మ్యాచ్లు మాత్రం అన్ని రాత్రి 8 గంటలకే స్టార్ట్ అవుతాయి మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం. మ్యాచ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది అంటే టాస్ మనకు 7:30కు పడుతుంది. సో 8 నుంచి దాదాపు 11:30, 12 గంటల వరకు ఈ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ తో పోల్చాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఇక టీమిండియా మ్యాచ్ల విషయానికి వచ్చాము అంటే జూన్ 5 మనకు మొదటి మ్యాచ్ ఉంది, భారత్ వర్సెస్ ఐర్లాండ్. ఇక జూన్ 9 భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఇక జూన్ 12 భారత్ వర్సెస్ అమెరికా. ఇక జూన్ 15 భారత్ వర్సెస్ కెనడా. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మ్యాచ్లన్నీ కూడా మనకు ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ T20 వరల్డ్ కప్ అప్డేట్స్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.